ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మనమందరం ఒకసారి మన రెండు చేతులు ప్రభు అయిపోతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైన అర్హత లేనప్పటికీ అయోగ్యులమైన మనలందరినీ ప్రభు కృప చూపి ఈ ఉదయకాల పునరుద్ధరణ ఆరాధనలో ఆయన యోగ్యమైన సన్నిధానంలో స్థిరమైన మనస్సుతో సజీవులుగా నిలవబెట్టిన దేవాది దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున ప్రాముఖ్యత మన అందరికీ తెలిసినదే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. ఈ రోజున మందిరంలో తండ్రులుగా ఉన్న ప్రతి తండ్రికి మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఇంకనూ అభివృద్ధి పొందించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన ఈ శుభ తరుణంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు తండ్రిని గురించిన ఉద్దేశించిన మాటలు క్లుప్తముగా ఒక నలుగురు వ్యక్తులను మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. అంతకు ముందుగా లేఖన ఆధారాల ప్రకారముగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్దామా? చదువుబడిన దివ్య లేఖన భాగము మనందరి వినికుడిలో విరవబడి బోధించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కృపమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఈ 16-18 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఒక తండ్రి పిల్లలకు ఉండాల్సిన బంధం లేదా బాంధత్యాన్ని గురించి ప్రభు యొక్క వాక్య లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలామంది ప్రస్తావించినట్లుగా తల్లి తన బిడ్డలని నవమాసాలు కడుపులో మోసదట. కానీ తండ్రి తన బిడ్డలు బ్రతికిన కాలమంతయు ఆ తండ్రి బ్రతికున్నంత కాలము తన భుజాలపై పెట్టి మోస్తాడట.
పిల్లలు చిన్నప్పుడు ఎక్కడ ఆడతారని అంటే తండ్రి గుండెల మీద లేదా తండ్రి భుజాల మీద. ఈ రోజున మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క రొమ్మును ఆనుకునే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఆఖరి వచనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు కొన్ని మాటలు సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిని దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఒక ప్రత్యేకముగా ఉండాలి, అపవిత్రమైన దానిని మీరు ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. ఇలాగున చేసిన వారిని ప్రభువు చేర్చుకుంటున్నాడట. మీకు తండ్రినై ఉంటాను. ఎవరికి తండ్రి అయి ఉంటాడంటే ప్రత్యేకముగా ఉన్నవారిని, అపవిత్రమైన దానిని ముట్టని వారిని, దేవుని సన్నిధానములో లోకము నుండి వేరుపరిచి దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరికీ మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సర్వశక్తి కలిగిన ప్రభువు, ఒక సర్వశక్తి కలిగిన వ్యక్తి మనందరితో ఈ ఉదయకాలము చెప్పుతున్న మాట ఏంటనంటే, మీకు నేను తండ్రినయుందును. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు తండ్రి, ఇహలోక సంబంధమైన తండ్రి యొక్క భుజముల మీద కూర్చున్న మనము, లేదా తండ్రి యొక్క గుండెలను ఆనుకున్న మనము, లేదంటే తండ్రి యొక్క చేయి పట్టి నడిచిన మనము ఈ ఉదయకాలమందు మన పరమ తండ్రి గుండెలను ఆనుకొని ఆయన చేయి పట్టి నడిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్న తండ్రులు ఎవరున్నారు అనే విషయాన్ని ఒక 4 వ్యక్తులను మీకు చూపించి నేను ముందుకి సాగిపోతా. ప్రాముఖ్యమైన తండ్రులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఈ రోజున ప్రభువు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున తండ్రులైన మీకు మాత్రమే కాదు, తండ్రిని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి నాయకుడుగా నాయకురాలుగా ఒక తల్లే తండ్రిగా వహించిన తల్లులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకనంటే తండ్రి లేకపోయినా తండ్రి బాధ్యతను తీసుకున్న తల్లి కూడా తండ్రి స్థానంలోనే ఉంది. హల్లెలూయా. ఈ రోజున అలాంటి తండ్రి స్థానంలో ఉన్న ప్రతి తల్లి కూడా వినాల్సిన మాటలు ఇవి. హల్లెలూయా. ఒకానొక స్థితిలో మనమందరము తండ్రి గుండెల మీద ఆడుకున్న వాళ్ళమే, తండ్రి చేపట్టి నడిచిన వాళ్ళమే, తండ్రి అడుగుజాడలో నడిచిన వాళ్ళమే, తండ్రి మాటలు చెప్తే నేర్చుకున్న వాళ్ళమే, తండ్రితో పాటు ఎదిగిన వాళ్ళమే. కానీ ఈ రోజున తండ్రిని విడిచిపెట్టే స్థితిలో మనం ఉన్నామేమో. ఈ రోజున లోకస్తుల్లో కానీ లోకంలో కానీ తండ్రి ఉన్నవారికి ఆ యొక్క తండ్రి విలువ, చాలామంది అంటారు కదా, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుందట ఆ మనిషిని కోల్పోయినప్పుడే. నేను చెప్తా, ఈరోజు యవనస్తులైనా కుడిగిన వారెవ్వరైనా తండ్రి కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రి రొమ్మున నీవానుకున్న దినమున నువ్వు గుర్తు చేసుకోవాలి. చాలామంది పిల్లలు ఈ రోజున ఎలా ఉన్నారంటే, తండ్రిని ఎదిరించి నువ్వు మాకేం చేసావు, నువ్వు మాకేమిచ్చావు, నువ్వు మా కోసం ఏం సంపాదించావు అనే పిల్లలు ఈ రోజున తండ్రుల మీద తిరుగులాడుతూ ఉన్నారు. అలాగ కారణం అవ్వడానికి కారణం కూడా వాక్యంలో నుండి ఈ రోజున మనం స్పష్టంగా నేర్చుకోవాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో తండ్రి చాలా ప్రాముఖ్యం. కుటుంబానికి తండ్రి అవసరత చాలా ప్రాముఖ్యం. కుటుంబాన్ని నడిపించేది, కుటుంబాన్ని పోషించేది, కుటుంబాన్ని బలపరిచేది, కుటుంబ అవసరతలు తీర్చేది అంతా ఒక తండ్రి భుజముల మీద ఉంది. ఈ రోజున నా బాధ్యతను వహిస్తున్న మన పరమ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఈ రోజున మనము తెలుసుకున్న వారమై ఉండాలి. హల్లెలూయా. తండ్రి లేనట్లుగా వ్యవహరిస్తూ తండ్రి విలువను తెలుసుకోలేని వారుగా అనేక మంది ఉన్నారు. ఈ రోజున మనస్సు మనలో నుండి కొట్టివేయబడును గాక. అనేక సందర్భాల్లో తండ్రులు అనేక మంది పరిశుద్ధ గ్రంథములు మనకి కనబడుతున్నప్పుడు ఈ రోజున పరమ తండ్రి మన నుండి కోరుకుంటున్నది ఒకటి ఏంటో తెలుసా? మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకము నుండి మీరు వేరుపరచబడిన వారై ఉండాలి. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన దానిని మీరు ముట్టకూడదు.
ఇలాగను మీరు చేసినప్పుడు నేను వారి మధ్యన నేను సంచరిస్తాను, మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారని సర్వశక్తి గల దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి లేని వారికి ఆయనే పరమ తండ్రి ఉన్నాడట. హల్లెలూయా. తండ్రి ఉండడం ఎంతో ప్రాముఖ్యత. ఒకవేళ తండ్రి లేకపోతే తండ్రి లేని వారందరూ ధన్యులు, ఎందుకంటే దేవుడే వారందరికీ పరమ తండ్రి అయి ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఆదర్శవంతమైన తండ్రులు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతున్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తిని మనము చూస్తున్నప్పుడు ఆది కాండము 6వ అధ్యాయములో మనకి కనబడుతున్న వ్యక్తి నోవహు. హల్లెలూయా. నోవహు ఎలాంటి వాడు అనంటే దేవుని కృపను పొందినవాడు. ప్రతి ఒక్క నోవాహులా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకముగా ప్రతి తండ్రి వినాల్సిన మాటలు, ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. తండ్రి కాబోయే వారు కూడా, ఒక తల్లులుగా కుటుంబాన్ని నడిపిస్తూ తండ్రి బాధ్యత వహిస్తున్న తల్లులు కూడా వినాల్సిన మాట ఏంటో తెలుసంటే, నోవాహు వంటి కృప మనము పొందిన వారమై ఉండాలి. హల్లెలూయా. నోవాహు దేవుని కృపను పొందినవాడట. ఈ కృప పొందినంటే తన బిడ్డలను రక్షణలోనికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. నోవాహు చేసిన పనిని ఈ రోజున ప్రతి తండ్రి చేయాలి. ఏంటి నోవాహు చేసిన పని అనంటే, తన ముగ్గురు కుమారులైన షేము, హాము, యాపేతు అనే ఈ ముగ్గురు కుమారులను కూడా ఒక రక్షణ అనుభవంలోనికి నడిపించాడు. తన కుటుంబాన్ని అంతటిని కూడా ఓడ ఒకటి కట్టించి ఆ ఓడలోనికి నడిపించాడట. హల్లెలూయా. ప్రతి తండ్రి కూడా వారి యొక్క బిడ్డలని ఎలాంటి అనుభవంలోనికి నడిపించాలనంటే, వారు దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసము కలిగిన రక్షణ అనుభవములోనికి నడిపించే తండ్రులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే నోవాహును బట్టి ఒక సాక్ష్యం ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అందువరకు చూడని భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతి వారసుడయ్యాడట. హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందిన నోవాహును బట్టి ఎలాగయ్యాడంటే, లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగిన నీతిపరుడుగా మారిపోయాడట. హల్లెలూయా. ఈ నోవాహును బట్టి వాక్యము సెలవిస్తుంది కదా, నోవాహు ఒక ఓడను సిద్ధపరచవలసిగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగునంటే నోవాహు ఏం పొందినవాడు? కేవలం ఈ కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాము, కానీ మరి దేని చేత కాదని దేవుని వాక్యము కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేతురు భక్తుడు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో కూడా సాక్ష్యం ఇస్తాడు నోవాహును బట్టి. చదువుదా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారట. హల్లెలూయా. నోవాహు తన కొరకు, తన పిల్లల కొరకు, తన ఇంటి కొరకు ఏం సిద్ధపరచుకున్నాడు అనంటే, ఒక ఓడను సిద్ధపరిచాడు. ఎందు నిమిత్తం? తన కుటుంబ రక్షణార్థమై. ఈ ఓడలో ఉన్న వారందరూ ఏం
ఏం చేయబడ్డారట? ఈ ఓడలో ఉన్న 8 మంది అనగా నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడన్రు. మొత్తం ఎంతమంది? ఈ 8 మంది ఆ ఓడలో ఉన్న కారణము చేత వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ తండ్రి అయిన నోవాహు ఈ ఓడ అనే సంఘములోనికి తన పిల్లలను నడిపించిన కారణము చేత ఆ పిల్లలతో పాటు తన కోడళ్ళు, ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడిందట. హల్లెలూయా. ఈ రోజున ప్రతి తండ్రి కూడా దేవుని చేత కృప పొందిన వారే వారి కుటుంబాన్ని రక్షణ అనుభవంలోనికి నడిపించే తండ్రిగా మారాలి. హల్లెలూయా. అంతేకాదు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనము చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడట. హల్లెలూయా. ఏం ప్రకటించాడంట? తండ్రి అయిన నోవాహు దేనిని ప్రకటించాడట? నీతిని. ఈ రోజున ప్రతి తండ్రి తన పిల్లలకు నేర్పించాల్సింది, బోధించాల్సింది, ప్రకటించాల్సింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి తండ్రి దేవుని కృప పొందిన వారు గనుక వారు నీతిని వారి పిల్లలకి ప్రకటన చేయాలట. హల్లెలూయా. ప్రతి తల్లి కూడా వారి పిల్లలకి ఏం ప్రకటించాలంటే నీతిని. ఏంటి ఈ నీతి అనంటే దేవుని సత్య వాక్యములో కలిగిన ఈ నీతిని ప్రకటించాలి. హల్లెలూయా. ఈ నోవాహు అలాంటి నీతిని ప్రకటించాడట. ఈ ప్రకటించిన ఈ నోవాహు చేస్తున్న పని 7 కాపాడాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నీ బిడ్డలు కాపాడబడాలి అంటే, ఈ రోజున నీ పిల్లలు రక్షించబడాలి అనంటే, తండ్రిగా నీ పిల్లలను ఒక రక్షణ అనుభవంలో ఉండే నీతిని ప్రకటించి ఆ రక్షణ అనే ఓడలోనికి నీవు వారిని నడిపించాలి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ప్రతి తండ్రి ప్రత్యేకముగా శ్రద్ధ కలిగి ఆలకించాలి. ఎందుచేతనో అనంటే కేవలం ఆ కృప మీరు పొందితే ఆ కృప ద్వారా రక్షించబడ్డారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. వీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయబడుతున్నారట? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. హల్లెలూయా. నోవాహు కుటుంబము రక్షించబడడానికి కారణం ఏంటంటే, నోవాహును బట్టి వాక్యము సెలవిస్తుంది 6వ అధ్యాయం 1వ వచనములో, నోవాహు కృప పొందినవాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కృప పొందిన నోవాహు ద్వారా తన కుటుంబము రక్షించబడిందట. హల్లెలూయా. తన కుటుంబము కాపాడబడిందట. హల్లెలూయా. ఆ కుటుంబము తప్పించబడిందట. హల్లెలూయా. ఈ రోజున ప్రతి తండ్రి కూడా దేవుని కృపను పొందిన వారుగా నీతిని ప్రకటించే వారిగా ఉంటే మీ బిడ్డలను మీరు కాపాడుకునే స్థితిలో ఉంటారు. హల్లెలూయా. ఎందుకనంటే పిల్లలు వారి తండ్రి యొక్క అడుగు జాడలను నడుస్తూ ఉంటారు. ఆ తండ్రి ఎలా ఫోన్ మాట్లాడతాడో అలాగే ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ తండ్రి ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడుతుంటాడు. ఆ తండ్రి నడుమి చెయ్యి ఎలా వేసుకుంటే అలాగే వేసుకుంటాడు. చేతులు వెనక్కి ఎలా పెట్టుకుంటే అలాగే పెట్టుకుంటాడు. ఆ తండ్రి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, కొడుకు హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉండాలనుకుంటాడు. కావున నీవు దేవుని సన్నిధానములో కృప పొందిన రీతిగా, నీవు నీతిని ప్రకటించిన రీతిగా మీ తల్లిదండ్రులు మీకు ఏది బోధించారో, మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ఏది బోధిస్తున్నారో, మీ పిల్లలకు కూడా నీతికి కారణమైన ఆ కృపను మీరు బోధిస్తే గనక మీ పిల్లలు రక్షించబడతారట. హల్లెలూయా. ఇది మొదటిది. ఒక ప్రాముఖ్యమైన తండ్రి ఎలా ఉండాలి అంటే నోవాహు వలె కృప పొంది తన బిడ్డలకు నీతిని ప్రకటించే తండ్రులుగా ఉండాలి. హల్లెలూయా. రెండవది, యోబు గ్రంథము 1వ అధ్యాయము 4, 5 వచనాలను మనము చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4, 5 వచనాలు. అతను విందు చేయ కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములను పూర్తి కాగా, జాగ్రత్తగా వినండి, మరొక తండ్రి ఇక్కడ కనబడుతున్నాడు. యోబు
తన కుమారులు పాపము చేసిరేమో అని. ఆహా, దేవునిని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక పరమ తండ్రి యొక్క బాధ్యత ఏంటి అని యోబు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోబు తండ్రులైన వారందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటి అని అంటే, యోబు తన బిడ్డలతో ఒక ఉన్నతమైన సన్నిహిత బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈయన అంటూ ఉన్నాడు, ఈ పిల్లలట ఒకవేళ దేవునికి విరోధముగా పాపము చేశారేమో అని వారి నిమిత్తమై వారిని ఏం చేస్తున్నాడట? పరిశుద్ధపరిచి ఏం చేస్తున్నాడు? మాట వాక్యం సెలవిస్తుంది కదా, ఏం చేస్తున్నాడు? వారిని పిలువనంపిస్తున్నాడు, వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు, వారి తప్పులను సరి చేస్తూ ఉన్నాడు. యోబు అనగా వారి అక్క చెల్లెండ్రులను పిలిపించి వారు విందు చేసుకుంటున్నప్పుడు తోడబుట్టిన వారి మధ్య మనస్పర్ధలు లేకుండా ఉంటాయా? ఉండవు. ఇలా మనస్పర్ధలు వచ్చినప్పుడు దేవునికి విరోధముగా ఏమైనా నా కుమారులు కుమార్తెలు పాపము చేశారేమో అని చెప్పి వారిని వ్యక్తిగతముగా ఒక్కొక్కరిని పిలిపించిట వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడట. ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి, ఇలాంటిది మనకు మంచిది కాదు అని వారి జీవితంలో వారు తప్పు చేస్తున్నప్పుడు, వారు పొరపాటు మార్గంలోనికి వెళుతున్నప్పుడు, వారు తప్పుడు ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు, వారు తోడబుట్టిన వారి మీద ద్వేషం పెంచుకుంటున్నప్పుడు, వారు తోడబుట్టిన వారి మీద కీడు పన్నుతున్నప్పుడు, మేలు చేయక వారు దేవునికి విరోధముగా పాపము చేస్తున్నప్పుడు, యోబు ఒక తండ్రిగా తన కుమారుల్ని ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తూ సరిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ పవిత్రపరిచిన ఈ తండ్రి యోబు ప్రతి తండ్రి కలిగి ఉండవలసిన రెండవ ప్రాముఖ్యమైన అనుభవం ఏంటో తెలుసా? అరుణోదయమున లేచి ఏం చేయాలట? చదువుదామా? 5వ అధ్యాయము ఆ కింద 4వ లైన్లో ఉంది కదా, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు. అరుణోదయమున లేచి ఒక్కొక్కరిని బట్టి. యోబుకి 10 మంది పిల్లలట. ఎప్పుడు? యోబు నుండి ఆ పిల్లలను తీసుకోక మునుపు యోబుకి 10 మంది పిల్లలట. ఈ 10 మంది నిమిత్తం యోబు ఒక్కొక్కడి నిమిత్తము ప్రతిరోజు ఉదయమున లేచి దహన బలి అర్పించేవాడట. హల్లెలూయా. ప్రతి తండ్రి కూడా తన యొక్క బిడ్డల కొరకు, ఒక్కొక్క బిడ్డ కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుమారుడు కొరకు, నీకెంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది కొరకు అరుణోదయమున లేచి ఏం చేయాలట? హలో, దహన బలి అర్పిస్తున్నాడు యోబు. ఈ రోజున మిమ్మల్ని గొర్రెలని, మేకల్ని, కోడల్ని, పావురాల్ని బలివ్వండి అని నేను చెప్పట్లేదు, కానీ నీ పిల్లలు పవిత్రపరచబడి దేవుని సన్నిధానంలో తొలగిపోకుండానట్లు నీ పిల్లల యోగక్షేమాలను, వారి బాధ్యతలను తీసుకునే తండ్రిగా నీ ఉంటూ వారి కొరకు ప్రార్థన చేసే తండ్రులై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యము గల పేరు పొందిన తండ్రి గల యోబు చేస్తున్న పని ఏంటంటే, అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తం? ఒక్కొక్కరిని బట్టి. యోబు కలిగిన తన పిల్లలు ఒక్కొక్కరిని బట్టి అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట, దహన బలి అర్పిస్తున్నాడట. మరి ఈ రోజున ఎంతమంది తండ్రులు మీ పిల్లల క్షేమము కొరకు, మీ పిల్లల దీవెన కొరకు, మీ పిల్లల ఆశీర్వాదము కొరకు, మీ పిల్లల ప్రయోజనము కొరకు, మీ పిల్లల పరిశుద్ధత కొరకు, మీ పిల్లల ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతవరకు తండ్రులు ప్రార్థన చేస్తున్నారు? అది కూడా అరుణోదయమున ఎంతవరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి మీ హృదయాలను కృమరించుకుంటున్నారు అని ఈ రోజున ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ప్రతి తండ్రి చేయాల్సిన పనిని యోబు ఒక తండ్రిగా చేస్తున్న పని ఏంటో తెలుసా? యోబు అంత మాత్రమే కాదు, వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. చాలా మంది తండ్రులు ఏమి పట్టనట్టుగా, బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తారు పిల్లల పట్ల. వారికి ఏమైనా కావాలంటే, డాడీ ఇది కావాలి, నాన్న ఇది కావాలి అని అంటే, మీ అమ్మని అడుగురా, నాకు బోల్డ్ అండ్ డ్యూటీ పనులు ఉన్నాయి, నేను ఆ పని ఈ పని అంటూ తిరుగుతాను, అన్ని పనులు నాకే చెప్తావా, నాకు ఇంకేం పని లేదనుకున్నా ఎలా? కానీ యోబు మాత్రం వారి ఒక్కొక్కరిని పిలువనంపిస్తున్నాడట. వారి ఒక్కొక్కరి యొక్క అవసరతలు ఏంటో, వారి కష్ట సుఖాలేంటో తెలుసుకుంటూ వారిని సరి చేస్తూ వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడట. హల్లెలూయా.
నీ పిల్లలు నీకు దూరంగా చదువుకుంటూ ఉండొచ్చు, నీ పిల్లలు దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తుండొచ్చు, నీ పిల్లలు నీకు దూరంగా వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, నీ పిల్లలు వివాహమైన తర్వాత నిన్ను విడిచి దూరమైన ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నీ పిల్లల యోగక్షేమము తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రిగా ప్రతి తండ్రి మీద ఉన్నది. హల్లెలూయా. అలా తెలుసుకున్నప్పుడే వారికి ఉన్న బాధో, వారికి ఉన్న బలహీనతో, వారికి ఉన్న అనారోగ్యమో, వారికి ఉన్న కష్టమో, వారికి ఉన్న నష్టమో, వారికి ఉన్న వ్యాధో వారితో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆ తెలుస్తున్న పరిస్థితుల్లోనే యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? వారి ఒక్కొక్కరిని పిలువనంపించి వారితో ముచ్చటించి వారితో ఒక సంబంధ బాంధవ్యం కలిగిన యోబు అరుణోదయమున లేచి ఆ పిల్లలు చెప్పిన ప్రతి దానిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మన యవనస్తులు పరీక్షలు పాస్ అయ్యారు, తదుపరి కాలేజీలకో, స్కూల్స్కో, లేదంటే యూనివర్సిటీకో, లేదంటే పెళ్ళిళ్ళకో సిద్ధపడిన వారు చాలా మంది ఉన్నారు. తండ్రులుగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీ పిల్లల కొరకు అరుణోదయమును లేచి ఒక్కొక్కరి కొరకు, మీరు కలిగిన బిడ్డల కొరకు మీరు దేవుని సన్నిధానంలో మీ హృదయాలను కృమ్మరించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి కొరకు మీ జీవితాన్ని అర్పించాలి. ఎందుకనంటే అలాగున చేసిన వారు దేశములోని గొప్పవారుగా యోబు యొక్క పిల్లలు పరిగణించబడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేస్తే ఒక ప్రఖ్యాతి గాంచిన స్థితిలో దేవుడు మన బిడ్డలను ప్రయోజనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. బిడ్డలకి నిజంగా తండ్రి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ బిడ్డలు దీవించబడాలి అనంటే ఒక తండ్రిగా నీవు మోకరించాలి. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలనంటే ఒక తండ్రిగా నీవు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు ఒక ప్రయోజనకరమైన ఉన్నతమైన స్థితిలో దేవుని నామ మహిమార్థమైన స్థితిలో ఉండాలి అనంటే ఒక తండ్రిగా నీవు దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యాకోబట తన పిల్లల్ని ఏం చేశాడట? ఒక్కొక్కడిని పిలిచి వాడి చేతి మీద, వాడి తలల మీద చేతులుంచి ఆశీర్వదిస్తూ ఉన్నాడట. ఈ ఆశీర్వాదం యాకోబుగా ఉన్నప్పుడు ఆశీర్వదించాడా? ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆశీర్వదించాడా? ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? ఈ యాకోబు దేవుని పాదాలు పట్టుకొని దేవుని నుండి పొందిన ఆశీర్వాదాలని తన పిల్లలందరికీ ఇస్తున్నాడట. హల్లెలూయా. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడట. తెల్లవారే వరకు, అంటే వేకు జాము వరకు ఆయన పాదాలను ఆయన విడిచిపెట్టలేదట. ఒక తండ్రిగా, ఒక దేవుని సన్నిధానములో నీ కుటుంబాన్ని, నీ బిడ్డల ఆశీర్వాదాన్ని చూచే తండ్రిగా నీవు ఉండాలని అనుకుంటే గనక యాకోబు దేవుడి పాదాలు పట్టుకున్నట్లు ఈ రోజు నుండి మీరు దేవుని పాదాలు పట్టుకొని మీ బిడ్డలను మీరు దీవించాలి. స్తోత్రం చెప్దామా? ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యాకోబుని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నీవు కూడా నీ పిల్లల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. వారి మీద నీ చేతులుంచి వారిని దీవించాలి. చాలా మంది తండ్రులు, తల్లులు చేసే పని ఏంటంటే వారి పిల్లల్ని చాలా తక్కువగా, చులకనగా చేస్తారు. పనికి మళ్ళాడు, దేనికి పనికిరాడు, ఎదవీడు, తినడానికే పుట్టాడు తప్ప పని చేయడానికి లేదు, బద్ధకస్తుడు, సోమరిపోతాడు. ఏమిస్తున్నాం పిల్లలకి? ఏమిస్తున్నావు? నీ పిల్లలను ఏం చేయాలి? ఒకవేళ వాడు బద్ధకస్తుడుగానే ఉన్నాడు, సోమరిపోతుగానే ఉన్నాడు, ప్రయోజకుడుగా లేని స్థితిలోనే ఉన్నాడు, నీవు వాడిని పిలువనంపించాలి కదా, వాడితో నీవు మాట్లాడాలి కదా. ఒక బాధ్యత రహితమైన తండ్రి వలనే బిడ్డల లాగున కారకులు అవుతారు. ఆ కుమారుడికి ఇంటిలో బాధ్యత లేదు అని అంటే ఆ బాధ్యత వచ్చే విధముగా తండ్రి వాడిని ఏం చేయలేదు? నడిపించలేదు. ఆ భారం వాడి భుజముల మీద మోయేసేటట్టు ఆ తండ్రి ఏం చేయాలంటే వాడికి బోధించాలి. హల్లెలూయా. అలాగున ప్రతి తండ్రి ఏం చేయాలో తెలుసా? మీ పిల్లల కొరకు మీరు, అందుకని విలాప వాక్యాలు మనం చూస్తే చాలా మంచి మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసిన విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. నీవు లేచి రేయి మొదట జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము.
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి పిల్లవాని కొరకు ఏం చేయాలి అని వాక్యం చెప్తుందనంటే, నీవు లేచి రేయి మొదటి జామున నీ హృదయాన్ని నీళ్లు కృమ్మరించినట్లు ఏం చేయాలట? కృమ్మరించాలి. ప్రతి తల్లి కావచ్చు, ప్రతి తండ్రి కావచ్చు, నీ పిల్లల నిమిత్తమయ్యట ఆయన తట్టు నీ చేతులెత్తాలట. హల్లెలూయా. యోబు ఖచ్చితంగా చేస్తున్న పని అదే. వానిలో వాని పిల్లల కొరకు ఒక్కొక్కడి నిమిత్తము అరుణోదయమున అలాగున బలి అర్పించుచు నిత్యము, ఎప్పుడెప్పుడట? నిత్యము చేయుచూ వచ్చేనట. ఆ తర్వాత మాట ఏం చెప్తున్నాడు? చదువుదామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఆఖరి మాట. నిత్యము ఆయనలాగా దహన బలులు అర్పించుచూ వస్తూ ఉంటే అక్కడ అంటున్నాడు యోబు నిత్యము అలాగున ఏం చేస్తున్నాడనంటే, ప్రతిరోజు రేయి మొదటి జామున లేచి నీళ్లు ఇంటి ముందు కల్లాపు చల్లుతుంటారే అమ్మలో, పొద్దున్న లెగ్గానే వాకిడి తుడిచేసి కడిగేసి ముగ్గెట్టేస్తాం. అలాగనా నీవు చేయాల్సిన పని లెగ్గానే నీ గుమ్మం కడుక్కొని నీళ్లు కొమ్మరించుకోవడం కాదు, కానీ నీవు లేచిన వెంటనే నీ బిడ్డల కొరకు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు, నేను రాసింది, మా తాత రాసింది కాదు. ఈ బైబిల్ ప్రవక్త అయిన కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు విలాప వాక్యములో 2వ అధ్యాయం 19వ వచనములో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తాలట. హల్లెలూయా. నీ బిడ్డల ప్రాణము కొరకు, నీ బిడ్డల క్షేమము కొరకు నీవు ఏం చేయాలంటే దేవుని సన్నిధానము వైపు నీ చేతులెత్తాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రతి తండ్రి ఈ రోజున దేవుని వైపు వారి చేతులెత్తితే గనక, తన బిడ్డల పక్షముగా వారి బిడ్డల కొరకు దేవుని వైపు చేతులెత్తితే దేవుడు వారి బిడ్డల ప్రాణాన్ని కాపాడుతున్నాడట. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది బిడ్డలు తండ్రిని కాదని, తండ్రిని ఎదిరించి, తండ్రికి వ్యతిరేకముగా, తండ్రి మాటను తిరస్కరించి వారికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా తాగడానికి, లోకానికి, లోక వ్యసనాలకి బానిసలైపోతూ తండ్రి మాటను జవదాటి తండ్రి పిల్టీలు పట్టుకొని తండ్రిని కొట్టే కుమారులు తయారయ్యారు. లేరంటారా? నీ పిల్లల ఆ స్థితిలో ఉండకుండా ఉండాలనంటే, నీ పిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లల క్షేమము కొరకు, నీ పిల్లల దీవెన కొరకు, నీ పిల్లల ప్రయోజనము కొరకు తండ్రులైన వారందరూ రేయి మొదట జామున లేచి నీళ్లు కృమ్మరించినట్లుగా హృదయమును కృమ్మరించి ఆయన తట్టు చేతులెత్తాలట. హల్లెలూయా. ఆయన తట్టు చేతులెత్తుతున్నప్పుడు జరుగుతున్న కారణం ఏంటి అనంటే, మోషే కూడా తన బిడ్డలైన ఇశ్రాయేలీలందరూ పక్షముగా ఆ యొక్క కొండ మీద అమాలేకీయులతో యుద్ధము చేస్తున్న తన కుమారుడైన యెహోషువ నిమిత్తము చేతులెత్తుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకి విజయము కలిగిందట. హల్లెలూయా. ఈ రోజున నీవు తండ్రిగా ఉన్న నీవు నీ పిల్లల కొరకు ఆకాశమందు ఆశీనుడైన దేవుని వైపు నీ చేతులెత్తుతున్నప్పుడు నీ బిడ్డల కొరకు దేవుడు విజయవంతమైన మార్గమును సరళము చేస్తాడు. హల్లెలూయా. ప్రతి శత్రు సమూహముల నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రతి అపజయాల నుండి జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తమై ప్రతి అరుణోదయమును లేచి మొదట జామున నీ హృదయమును అనగా నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలి. హల్లెలూయా. ఎవరి నిమిత్తం నీ చేతులెత్తబడాలట? హలో, ఎవరి నిమిత్తం? నీ పిల్లల నిమిత్తం నీ చేతులు ఆకాశమందున్న దేవుని వైపు ఎత్తాలి. హల్లెలూయా. ఎందుకు ఆయన వైపు అంటే, ఆకాశమందు ఆయన తప్ప మనకి ఎవ్వరూ లేరు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, తన పిల్లలను చక్కపరిచి పవిత్రపరుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వారి జీవితాలలో ఒక జోక్యము కలిగించుకున్నాడు. హల్లెలూయా. మరొక తండ్రిని కూడా మీకు చూపిస్తాను. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. స్తోత్రం చేద్దామా?
రెండు చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక తండ్రి కనబడుతున్నాడు. ఈ తండ్రి పేరు అబ్రహాము. హల్లెలూయా. ఈ అబ్రహాము చేసిన పని ఏంటంట? అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతిని న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట అతడు ఏం చేశాడట? నేర్పించాడట. వారికి నేర్పించి వారికి ఆజ్ఞాపించాడని దేవుడికి తెలిసే ఉన్నదట. హల్లెలూయా. ఈ రోజున అబ్రహామును నుండి తండ్రిగా నేర్చుకోవాల్సిన పాఠము ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, దేవుని సన్నిధానములో దేవుని యొక్క మార్గములను గైకొనుట మీ పిల్లలకు, మీ కుటుంబానికి తండ్రిగా మీరు నేర్పించాలి. హల్లెలూయా. ఒక తండ్రి కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన మరొక బాధ్యత ఏంటి అని అంటే, నీతి న్యాయములను జరిగించుటకై యెహోవా మార్గమును గైకొనున్నట్లు వారికి అబ్రహాము ఆజ్ఞాపించినట్లు నేను తెలుసుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రిగా నీ బిడ్డలకి నువ్వు ఏం నేర్పించాలి అని అంటే, మార్గాన్ని గైకొనుట నీవు వారికి నేర్పించాలి. ఏంటి మార్గం? ప్రభు చెప్తున్నాడు కదా, నేనే అంటే ఈ మార్గమై ఉన్న యేసును గైకొనుట నీవు నీ పిల్లలకు నేర్పించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారముగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అనగా ఆ మార్గమై ఉన్న ఆ వాక్యం ఇదిగో నా పాదములకు దీపమై ఉంది, నాకు మార్గమును కలగజేస్తుంది. ఆ మార్గమును చూపించుచున్న ఆ వాక్యమును గైకొనే విధముగా నీ పిల్లలకు వాక్యమును గైకొనే అవగాహన నీ పిల్లలకు నీవు తెలియజేయాలి. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయుల ప్రజలందరితో కూడా దేవుడు మాట్లాడుచు చెప్తాడు కదా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండినట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములోండి తొలగిపోకుండానట్లును నీ మనస్సున బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పించాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నుండి నీవు ఏవైతే పొందుకున్నావో, నీవు వేటినైతే అనుభవించావో, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండినట్లు, నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సులో ఉంచుకొని ఈ మాటలను నీ కుమారుల కుమార్తెలకును నువ్వేం చేయాలట? నేర్పించాలి. ఏంటి? ఆ ధర్మశాస్త్రం అంతటిని, అనగా దేవుని వాక్యం అంతటిని కూడా నీ పిల్లలకి ఏం చేయాలట? నీవు నేర్పించాలి. ఒక తండ్రి అబ్రహాముగా ఉన్న తండ్రి తన కుమారుడైన ఇస్సాకుకి ఏం నేర్పించాడనంటే, ఒక విధేయతను నేర్పించాడు, ఒక లోబడే మనస్సును నేర్పించాడు. అబ్రహాము ఏ విశ్వాసముతో దేవుని నమ్మాడో, అది అతనికి నీతిగా ఎంచబడిందో, అదే నీతి న్యాయములను గైకొనేటట్లుగా ఇస్సాకుకు ఆజ్ఞాపించాడట. హల్లెలూయా. ఇస్సాకుకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను బట్టే ఆ యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఆశీర్వాదము పొందిన యోసేపు కూడా ఫలించెడు కొమ్మ, ఆయన గోడల మీద వ్యాపించిన కొమ్మగా మారిపోయాడట. హల్లెలూయా. ఈ రోజున నీ బిడ్డలు కూడా ఫలించెడి కొమ్మలా ఉండాలి అనంటే, అబ్రహాము నీతి న్యాయములను కూర్చి వారి బిడ్డలు గైకొనున్నట్లు వారికి ఆజ్ఞాపించాడు, వారికి బోధించాడు. నీవు కూడా నీ బ్రతుకు కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను నీ బిడ్డలకు ఏం చేయాలి? చాలా మందికి ప్రెస్టేజ్లు గొప్పలు ఎక్కువ. వారు మునుపు స్థితి వారి పిల్లలకి చెప్పరు. మనం బై బర్త్ గోల్డెన్ స్పూన్ అన్నట్టే మాట్లాడతారు, కానీ వారు ఏ స్థితి నుండి వచ్చారో చెప్పరు. నీ పిల్లలకి అలాగను చెప్పకుండా ఉండడం మంచిది కాదు. ఎందుకనంటే, నీ పూర్వపు స్థితి, నీవు దీన దశలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని పైకి లేవనెత్తిన స్థితిని నీ పిల్లలకు తెలిసేటట్టు నీవు వారికి బోధించాలి. హల్లెలూయా. అందుకని 103వ కీర్తన 13వ వచనంలో ప్రభు వాక్యం చెప్తుంది కదా, చదువుదాం ఒక్కసారి. 103వ కీర్తన 13వ వచనం.
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారిమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడట. హల్లెలూయా. మనము మంటి వారమని ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ మంటి ఘట్టాలను ఆయన మహిమతో నింపాడట. హల్లెలూయా. ఈ మంటి ఘట్టాలుగా ఉన్న మనల్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడు తన మహిమతో నింపి ఆశీర్వాదానికి కర్తలుగా చేసి ఆయన దీవెనలను, మేలులను, ఆశీర్వాదాలను పొందుతున్న స్థితిలో ఉంచుతున్నప్పుడు మన బిడ్డలకి వాటిని మనము మరుగ చేయకూడదు. హల్లెలూయా. అందుకే నీ కన్నులతో నీవు చూసినవియు, నీవు వినినవియు నీ మనస్సులో నీవు ఉంచుకొని వాటిని నీ కుమారులకును, నీ కుమారులకును, నీ మనవలకి, నీ మనవలు పుట్టిన పిల్లల వరకు నువ్వు బ్రతుకుంటే వాళ్ళకి కూడా నువ్వేం చేయాలి? ఒక తండ్రిగా అబ్రహాము ఎలాంటి బొమ్మల వ్యాపారం చేసుకుంటున్నాడో, ఆ బొమ్మల వ్యాపారం నుండి దేవుడు తనని ఎలాగ పిలుచుకున్నాడో, దేవుడు అబ్రహాము జీవితములను ఎలాగ ఆశీర్వదించాడో, ఎలాగ రెట్టింపు చేశాడో, ఎలాగున కార్యములు జరిగించి యుద్ధాలలో జయమునిచ్చాడో, వాటినన్నిటినీ ఇస్సాకుకు బోధించి ఆయన వాక్యమును ఇస్సాకు హృదయములలో పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నీ స్థితిని విడిపించిన ప్రతి దానిని కూడా నీ బిడ్డలకు నువ్వేం చేయాలి? బోధించాలి. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ వచనం నుండి చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు అనగా ఈ దేవుని వాక్యము మీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు దేవుని వాక్యమును అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండును. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనముల మీద వాటిని వ్రాయవలెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమై ఉండాలట? నీ చేతికి ఒక కట్టడంలా కట్టుకొని ఉండాలట. నీ నుదుటికి బాసికముగా ఉండాలట. నీ ఇంటి గడప ద్వారము మీద అవి రాయబడాలట. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? చేతికి కడియాలు ఉంటాయి కానీ కడియాల మీద వాక్యం ఉండదు. ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? కడియాలు ఉంటాయి, నీ చేతికి కట్టుకోమన్నాడు కదా అండి అని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్వి ఏవో బ్యాండ్లు వస్తున్నాయి. దాని మీద ఒక సిలువు బొమ్మ, ఒక హార్ట్ సింబల్ బొమ్మ, ఒక చేప బొమ్మ, లేదంటే దేవుడు నిన్ను ప్రేమించనని ఇంగ్లీష్లోనో గాడ్ లవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇట్లా ఏం చేస్తున్నారంటే ఇవి వాక్యమును సరైన విధానంలో గ్రహించలేని వారు రబ్బర్ బ్యాండ్లు, కడియాలు పెట్టుకొని చేతికి ఉంగరాలుగా, చేతికి కడియాలుగా తగిలించుకుంటున్నారు. నీ ఇంటి గడప ద్వారబంధం మీద ఉండాలి కదా అంటే ఏ గుడారము, నీ గుడారములో ఏ తెగులు సమీపించదో. ఓరు నాయన, నీ హృదయంలో ఉంచుకోవాలన్న మాట ఏమైంది మరి? నీ చేతికి కట్టుకోమంటే కడియాలు వేసుకుంటున్నావు, నీ నెత్తికి కట్టుకోమంటే ఏదో దండేసుకుంటున్నావు, నీ గుమ్మానికి కట్టుకోమంటే ద్వారబంధానికి తగిలిస్తున్నావు. మరి నీ హృదయంలో కూడా ఉండాలి కదా. ఉంటుందా? నీ పిల్లలకు నీవు నేర్పించాల్సింది అదే. అందుకని అంటున్నాడు, నీ కుమారులకు నీవు వాటిని అభ్యసింపజేసి, వారు నీ ఇంట కూర్చుండినప్పుడు కానీ, త్రోవను నడుస్తున్నప్పుడు కానీ, పండుకొనున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ దేవుని మాటల గురించి వారు మాట్లాడేటట్టు నీవు వారికి వాక్యమును గురించి బోధించే తండ్రిగా ఉండాలి. హల్లెలూయా. యూదులు వారి పిల్లలకి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా 15 సంవత్సరాలు వచ్చేలోపు ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. లేదంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు అంటున్న ఈ 5 కాండాలని కూడా, ఈ పంచకాండ గ్రంథాలని వారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని, తండ్రి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని యూదులైన తండ్రులందరూ వారి పిల్లలకు, కుమారులందరికీ 15వ ఏట వచ్చేసరికి వారికి నేర్పిస్తారు. ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ఆ ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు చూడకుండా కంటతా పెట్టేసి వారికి అప్పచెప్పేటట్టు తండ్రులు వారిని ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ రోజున ఒక తండ్రిగా దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ కుమారులకు, నీ కుమార్తెలకు వాటిని నీవు అభ్యసింప చేయాలి. అందుకనే సామెతల గ్రంథంలో చెప్పిన రీతిగా ఆయన అంటూ ఉన్నాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
ఈ రోజున నీ పిల్లలు తొలగిపోకుండా ఉండాలి అని అంటే వాక్యపు వెలుగులలో వారిని మనం నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు కూడా అంటున్నాడు కదా, 78వ కీర్తన 3 నుండి 8 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలియజేస్తే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్తున్నానని, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారికి పిల్లలకు మేము చెప్పదుము. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలను ఏం చేయకుండా, దాచకుండా వారి పిల్లలకి ఏం చేస్తున్నారట, చెప్పుతూ ఉన్నారట. అంత మాత్రమే కాదు, పుట్టబోవు పిల్లలకి దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరు దేవుని యందు నిరీక్షణ గలవారే, దేవుని క్రియలు మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిరమైన మనస్సు లేని వారే తమ పితరుల వారే తిరగబడుతూ ఉండాలి అని అంటే, నీ పిల్లలకి దేవుని గురించిన మాటలు నువ్వు ఏం చేయాలి, ఏం చేయాలట, నేర్పించాలి. మొదట నోవాహు ఏం నేర్పిస్తున్నాడు, తన కుటుంబానికి నీతి న్యాయములను చెప్పుతూ దేవుని సన్నిధానంలో రక్షణ అనుభవంలోనికి నడిపించాడు. రెండవదిగా యోబు వారి బిడ్డల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నవాడై రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవగా తండ్రిగా చూస్తున్న అబ్రహాము తన బిడ్డలకు వాక్యాన్ని నేర్పిస్తూ దేవుని వాక్యాన్ని గైకొనేటట్టు చూపుతూ ఉన్నాడట. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తుంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా, ప్రత్యేకించి చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేకగా ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి. తండ్రులారా మీ పిల్లలను మీరు ఎలాగను పెంచాలనంటే, అన్ని సుఖభోగాలు అనుభవించేటట్టు పెంచొద్దని నేను చెప్పట్లేదు, కానీ వారితో పాటు కూడా వారిని ఎలాగను పెంచాలట, శిక్షణలోను బోధలోను, అనగా దేవుని సన్నిధానంలో ఒక క్రమములోను, ఒక క్రమశిక్షణలోను, దేవుని సన్నిధానంలో దైవికమైన బోధలోను మీ పిల్లల్ని ఏం చేయాలట, పెంచాలి. అబ్రహాము అలాగనే పెంచాడు, మీ పిల్లలను కూడా మీరు అలాగనే పెంచాలి. హల్లెలూయా. ఆఖరిగా మరొక్క తండ్రిని మీకు చూపించి నేను ముగిచ్చేస్తా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పేరు చాలా తక్కువగా వినబడింది, కానీ ఈయనకు ఉన్న ఘనత మరి ఏ తండ్రికి లేదు. హల్లెలూయా. ఈయన గురించి ఎక్కువ సందర్భాల్లో ప్రస్తావించబడలేదు, కేవలం 2 సందర్భాల్లో ప్రస్తావించబడుతుంది. ఒకటి 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయములోను, రెండవసారి ఇర్మియా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయములోను. ఈయన పేరేంటో తెలుసా, యెహోనాదాబు. ఏం పేరు, చదువుదామా ఒకసారి. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. అప్పటి నుండి రేఖాబు కుమారుడైన యెహోనాదాబును తనను కుశల ప్రశ్నలు అడిగి నా ఎడల నీకున్నదని అడగగా ఉన్నదనెను. అలా అయితే చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసిన గనుక యెహూ తను రథము మీదకి అతను ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మని యెహూ రథము మీద వారు అతనిని కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. యెహోనాదాబు గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయము చదువుకుంటే అక్కడ కూడా ఈ యొక్క అధ్యాయాలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ యొక్క యెహోనాదాబు గురించి చెప్పాలి అంటే చిన్న చరిత్ర ఉంది, కొద్ది నిమిషాల్లో చెప్పేస్తా. ఈయన దగ్గరికి ఎవరు వచ్చాడట, యెహూ వచ్చాడట. రేఖాబు కుమారుడైన ఈ రేఖాబీయుడైన ఈ యెహోనాదాబు దగ్గరికి యెహూ అనే ఒక వ్యక్తి వచ్చాడట. యెహూ వచ్చి, నాకు కలిగిన మనస్సే నీకు కలిగి ఉంటే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పినప్పుడు చెయ్యి వేశాడు. అసలు యెహూ ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసా? నాడు
దేవుని కొరకు రోషము కలిగి బ్రతికిన ప్రవక్త అయిన ఏలియాను సంహరించి దేవుని ప్రవక్తలందరినీ చంపాలని చూచిన ఆహాబు సంతతి వారందరినీ హతము చేయాలన్న మనస్సు కలిగిన వాడు యెహూ. హల్లెలూయా. ఇప్పుడు యెహోనాదాబు ఎవరితో జత కలిపాడు, ఎవరితో చెయ్యి కలిపాడనంటే ఆహాబును సంహరించాలన్న మనస్సు కలిగిన యెహూతో చెయ్యి కలిపాడు. హల్లెలూయా. ఒక తండ్రి అయిన యెహోనాదాబు ఉన్న అనుభవాలు ప్రతి తండ్రి కలిగి ఉండాలి అని ఈ ఉదయకాలము చెప్పడానికి ఏ విధమైన సంకోచం సందేహము లేకుండా ఈ రోజున చెబుతున్నాను. ఈ యెహోనాదాబు ఎలాంటి వాడంటే ఒక గౌరవనీయమైన తండ్రి. యెహోనాదాబు రేకాబు కుమారుడని యెహోనాదాబు తండ్రి పేరు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క ఆహాబు దుష్ట కుటుంబాన్ని నాశనం చేయడంలో యెహూతో చేతులు కలిపిన వాడే ఇతడు. ఈయన ఏం చేస్తున్నాడనంటే, ఈ యెహూ ఏం చేస్తున్నాడనంటే ఆహాబు తరపున ఉన్న ప్రవక్తులను, బయలుదేవతలను పూజించే వారందరినీ బయటికి రప్పించడానికి ఒక కుయుక్తి పన్నాడట. ఇదిగో నేను కూడా బయలుదేవతను పూజిస్తున్నాను, మీరందరూ వస్తే ఫలానా చోట మనం అందరం కూడి బయలుదేవతను పూజిద్దాం, భజించేద్దాం, ఆరాధిద్దాం, పూజిద్దాం, నేను మీ వాడిని అని యెహూ ఒక కపటోపాయం కలిగి ఉన్నాడట. ఆ 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా చదువుతుంది. ఒక కపటోపాయం. ఏంటి కపటోపాయం అంటే దుష్ట కుటుంబమైన ఆహాబుని వెంబడిస్తున్న వారందరినీ హతము చేయాలని. ఈ హతము చేయాలనుకున్నప్పుడు ఆ దినము రానే వచ్చింది. ఆ యొక్క ఆహాబును వెంబడించి బయలును పూజిస్తున్న వారందరూ కూడా ఆ స్థలంలోనికి వచ్చేసారట. వాక్యం చెప్తుంది కదా, ఆ యొక్క స్థలము, ఆ దేవాలయము ఆ గడప నుండి ఆ గడప వరకు వారు నిండిపోయి ఉన్నారట. అసలు ఖాళీయే లేదట. అయితే ఎవరైతే పూజిస్తున్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండండి, వారి కొరకు వస్త్రాలు తెప్పించండి అన్నప్పుడు తన శిష్యులందరూ బయటికి వచ్చి వారి కోసం వస్త్రాలు ఇచ్చారట. మిగతా అందరూ బయట ఉన్నారట. ఇప్పుడు యెహూ చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? లోపల చాలా మంది బయలును పూజిస్తున్న ప్రవక్తలు ఉన్నారు, బయలును పూజిస్తున్న ఆరాధికులు ఉన్నారు. వీరందరూ వెళ్ళి వాడిలో ఒక్కొక్కడు తప్పించుకోకుండా ఉన్నట్లు, వాడిలో ఏ ఒక్కడు పారిపోకుండానట్లు వాడిని మీరు చంపేయండి. ఒకవేళ ఎవడైనా తప్పించుకొని పారిపోయి వాడు బ్రతికొచ్చాడా, వారు బ్రతకడానికి కారణమైన వాడిని నేను చంపుతానని యెహూ ఒక ఆజ్ఞ ఇచ్చి వారిని లోపలికి పంపించిన వారిలో ఆ గుంపులో యెహోనాదాబు కూడా ఉన్నాడు. హల్లెలూయా. యెహూతో చేయి కలపడమే కాదు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యమును జరిగించుచున్న ఆహాబు యొక్క దుష్ట కుటుంబాన్ని అంతటిని నశింపజేసి సంహరించే వ్యక్తిలో ఆయన కూడా ఒక్కడగా ఉన్నాడు. హల్లెలూయా. అతను చూస్తూ ఊరుకోలేదు కానీ నాశనము చేయడానికి ఆయన ఎలా ఉన్నాడంటే నిలబడుతూ ఉన్నాడు. నీ పిల్లలకు నువ్వు ఏం బోధించాలనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి. హల్లెలూయా. యెహోనాదాబు చేస్తున్న పని అదే. అంధకార సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన క్రియలను, కార్యాలను ఖండిస్తూ ఉన్నాడు. అలాగను చేస్తున్న వారందరినీ ఏం చేస్తున్నాడో తెలుసా? సంహరిస్తున్నాడు. యెహోనాదాబు తన కుమారులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడట. ఏంటో తెలుసా? మీరు కొన్ని బొమ్మలకు మీరు మొక్కకూడదు, అపవిత్రమైన దానిని ముట్టకూడదు, ద్రాక్ష రసాన్ని తాగకూడదని మీరు ఇర్మియా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయం మీరు చదువుకుంటే 5వ వచనం నుండి 11వ వచనంలో చూస్తే, రేకాబీయులకు ఆ యొక్క రాజు ద్రాక్ష రసం అందిస్తున్నప్పుడు తన కుమారులు చెప్తున్న మాట, అయ్యా ఈ ఆజ్ఞ మా తండ్రి వలన మాకు నిషేధించబడినది, మీరు ద్రాక్ష రసం తాగమంటున్నారు కానీ మేము తాగము. ఎందుకు తాగరయ్యానంటే మా తండ్రి మాకు ఆజ్ఞాపించాడు, మా తండ్రి మాకు నేర్పించాడు, ఈ ద్రాక్ష రసమును మేము ముట్టము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విధేయతను తన బిడ్డలకు నేర్పించాడు, ఒక ఆజ్ఞను తన పిల్లలకు అప్పగిస్తున్నాడు. ఒక దైవికమైన రోషము కలిగిన వ్యక్తిగా తండ్రి నిలబడినట్లుగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున ప్రతి తండ్రి చేయాల్సిన పని ఏంటంటే నీ పిల్లలు ఇహలోక సంబంధమైన అంధకార క్రియలను విడిచిపెట్టినట్లుగా వారిని మీరు ఖండించాలి. హల్లెలూయా. వారి ఇహలోక సంబంధమైన అలవాట్లకు పడుతూ ఉన్నప్పుడు ద్రాక్ష రసము, మద్య
మద్యానికి సాదృశ్యంగా కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. ఇలాంటి అలవాట్లకు వారు అలవాటు పడుతున్నప్పుడు మీరు వారిని ఏం చేయాలి? సబాష్, రేపు నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇద్దరం కలిపి సేమ్ బ్రాండా, ఇది కాదు నేర్పించాల్సింది పిల్లలకి. అబ్బో నా కొడుకు ఎంత పెద్దోడైపోయాడో, వాడు తాగే బ్రాండే వేరండి, నేనైతే ఇంకా చీప్ లెక్కరే. కానీ పెద్ద పెద్ద బ్రాండ్లు ఏమైనా ఉన్నాయా? ఆ బ్రాండ్లన్నీ పగలగొట్టాలట తండ్రులు. హల్లెలూయా. మాట వినకపోతే ఆ సీసాతో నెత్తి అయినా పగలగొట్టి వారిని ఖండించాలి తప్ప వారిని ప్రోత్సహించకూడదట. హల్లెలూయా. నీ పిల్లలని వారికి ప్రోత్సాహపరచడానికి వస్తున్నా కూడా ఈ రేకాబీలందరినీ చెడగొట్టడానికి ఆ దేశంలో ఉన్న శత్రువులందరూ వచ్చి, ఇదిగో మీరు ఈ ద్రాక్షారసాన్ని పుచ్చుకోండి, ఆ విగ్రహాలకు మ్రొక్కండి, ఆ బలర్పించిన దాన్ని తినండి, ఈ మాంసం తినండి, దీనిని మీరు ముట్టుకోండి అని అంటే, అపవిత్రమైన దానిని ముట్టొద్దని నా తండ్రి చెప్తున్నాడు. ఒకసారి ఇర్మియా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు కదా, నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రను వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబీ కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారు అనగా నీ పిల్లలైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము తాగము. హల్లెలూయా. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కొండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివాసించవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. కావున మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసమును త్రాగుట లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్షావనములను గాని పొలములను గాని సంపాదించుకొనటలేదు, విత్తనములనైనను చల్లుటలేదు, గుడారములలోనే నివాసము చేయుచున్నాము. స్తోత్రం చేద్దామా? ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఎక్కడ బ్రతకమని యెహోనాదాబు చెప్తున్నాడంటే, మీరు బ్రతుకు కాలమంతూ మీ కొరకు ఇల్లు మీరు కట్టుకోవడం కాదు కానీ మీరు గుడారములోనే నివాసము చేయాలి. హల్లెలూయా. గుడారం అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని ఇల్లు. హల్లెలూయా. అందుకని కీర్తనగారుడు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా నివసించదగిన వాడు ఎవడయ్యా? హల్లెలూయా. ఈ రోజున నీ పిల్లలకు నీవు నేర్పించాల్సింది దేవుని గుడారమైన దేవుని ఇంటిలో ఉండుట. హల్లెలూయా. ఆ దేవుని గుడారములో ఉంటున్న వారికి ద్రాక్షారసముతో పని లేదట, ఇళ్ళతో పని లేదట, విత్తనములతో పని లేదట, వారి ఇల్లు కట్టుకోవడానికి అవసరం లేదట. కారణం ఏంటి అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధానములో, ఆయన ఆలయములో సంపూర్ణ సంతోషమున్నది. స్తోత్రం చేద్దామా? ఆ సంపూర్ణ సంతోషము పొందిన యెహోనాదాబు కుమారుల దగ్గరికి వారిని సంతోషపెట్టుటకు వారికి ద్రాక్షారసము వారి దగ్గరికి వచ్చిన వారు అంటున్నారు, అయ్యా మేము గుడారములో ఉన్నాం, మేము దేవుని మందిరములో ఉన్నాం, మాకు సంపూర్ణ సంతోషం ఉంది, ఈ సంతోషపరిచే ద్రాక్షారసముతో మాకు పని లేదు, ఇదిగో విత్తనము ఆహారానికే పని, కానీ నా దేవుని మందిరములో ఆకాశ పక్షులు విత్తకపోయినా వాటికి ఆహారము సమకూరుస్తున్న దేవుడే వాటికంటే శ్రేష్టమైన నా అనుదిన ఆహారము నాకు ఇస్తున్నాడు, నా జీవాహారమైన దేవుడు తన జీవ వాక్కులతో నన్ను బ్రతికిస్తున్నాడని చెబుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు ఒక సాక్ష్యం చెప్పాలి. ఏంటా సాక్ష్యం? మా తండ్రి మాకు ఆజ్ఞాపించాడు, మేము గుడారముల్లోనే ఉంటాం, మేము ఇల్లు. అబ్రహాం ఏం వేసుకున్నాడట? ఇస్సాకు ఏం వేసుకున్నాడట? ఆ ఇస్సాకును రెబెకాను ప్రేమించి రెబెకాను చూసినప్పుడు రెబెకాను కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడట? ఎందుకు గుడారం? యాకోబు ఏం వేసుకున్నాడు? గుడారమే. వీరందరూ బ్రతికింది ఎక్కడ? గుడారమే, దేవుని మందిరములోనే. నీవు దేవుని మందిరంలో బ్రతుకుతున్న రీతిగానే నీ పిల్లలు కూడా దేవుని గుడారములోనే బ్రతకాలి. స్తోత్రం చేద్దామా? అలాగను నీ పిల్లలకి నేర్పించాలి. హల్లెలూయా. యెహోనాదాబు ఒక గౌరవప్రదమైన
విధేయుడుగా ఉన్న తండ్రి తన పిల్లలు గుడారములో ఒక విధేయత కలిగి లోబడే మనస్సులోనే బ్రతికారు తప్ప వారి గర్వముతో విర్రవీగిన స్థితిలో లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రేఖాబీయుడైన యెహోనాదాబు ఈలాగున చేసిన కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారి విధేయతను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించేశాడట. హల్లెలూయా. ఇర్మియా ఈ ప్రజల విధేయతను ఖండించడానికి ఉపయోగించాడని యూదా ప్రజల గురించి అదే 35వ అధ్యాయము 12 ఆ యొక్క మాటలు చూస్తున్నప్పుడు వీరు దేవుని మాటకు లోబడ్డారట, వారు శిక్షకు లోబడి మాటను ఆలకించారట. వీరు ఆలకించి దేవుని మాటకు అనుగుణంగా బ్రతికిన కారణాన్న 35వ అధ్యాయం 18, 19 వచనాలు చదివి మనం ముగించేసుకుందాం చాలు. మరియు ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. కొంచెం గట్టిగా చదువుదాం ఈ మాట. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై, ఆహాహా, మీ తండ్రి యొక్క యెహోనాదాబు మాటలకు విధేయులై అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిని నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునుకును సంతతి వాడగు ఎన్నడును ఎడబాయడు. స్తోత్రం చేద్దామా? ఎవడైతే దేవుని మాటలను గైకొంటాడో, ఎవడైతే దేవుని ఆజ్ఞను మీరక దేవుని మాట ప్రకారం బ్రతుకుతాడో, ఎవడైతే దేవుని సన్నిధిలో నివాసము చేస్తాడో వాడు ఎన్నడును దేవుని సన్నిధానము నుండి ఎడబాయడట. హల్లెలూయా. వాడు దేవుని చేత మరువబడడట. హల్లెలూయా. నా సన్నిధిలో నిలచుటకు వారిని దేవుడు నియమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక తండ్రిగా నీ పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి అనంటే, నీ పిల్లలు దేవుని సన్నిధానంలో స్థిరపడబడాలి అనంటే, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదగాలి అనంటే, నీ పిల్లలను నిశ్చయముగా సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించాలి అనంటే, నీ కుటుంబాన్ని దేవుడు సియోనులో నుండి దీవించాలి అనంటే, ఈ ఉదయకాలమందు యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ గైకొని చేసిన రీతిగా మనము కూడా అలాగనే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నలుగురు తండ్రుల గురించి, ఎవరా తండ్రులు? ఒకడు నోవాహు ఎలాంటి తండ్రట? తన పిల్లలను రక్షణ అనుభవంలోనికి కృపచేత నడిపించుకున్నవాడు. స్తోత్రం చెప్దామా? రెండవ తండ్రి యోబు తన పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటూ తన పిల్లల ప్రయోజనము కొరకే రేయి మొదట జామున లేచి తన హృదయాన్ని కృమ్మరించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవది అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి యెహోవా మార్గమును గైకొనున్నట్లు తన పిల్లలకును తన కుటుంబానికి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవది యెహోనాదాబు ఈయన చేస్తున్నాడు, తన గుడారములలోనే మీరు ఉండాలి. హల్లెలూయా. గుడారం అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ఆలయము. ఆఖరిగా మనం చదువుకున్న వాక్యానికి ఇప్పుడు వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుకున్నాము కదా. ఏమై ఉండమంటున్నాడు దేవుడు? దేవుని ఆలయమునకు మనము జీవము కలిగిన ఏమై ఉన్నామట? మనమే ఒక ఆలయమై ఉన్నాము గనుక దేవుడి లాగు సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను వారిలో అనగా మనలో నివసించి ఆయన సంచరిస్తాడట, ఆయన మనకు దేవుడై ఉంటాడట, మనము వారికి ప్రజలై ఉంటాము. కనుక మీరు వారి మధ్య నుండి బయటికి వచ్చేయాలి. ఇప్పుడు చెప్తాను, నోవాహు ఏం పొందాడట? కృప పొందాడు. కృప చేత బయటికి వచ్చేసాడు. ఎక్కడి నుంచో తెలుసా? ఆ పాపిష్టి లోక సంబంధమైన చెడ్డ హృదయము, చెడ్డ తలంపులు కలిగిన మనుష్యులందరి నుండి బయటికి వెడలి వచ్చి ఓడలోకి చేర్చబడ్డాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజున మనము కూడా మన తండ్రి అయిన దేవుని దగ్గరికి ఇహలోక సంబంధమైన ఈ లోకములో నుండి మన తండ్రి దగ్గరికి వచ్చేయాలి. హల్లెలూయా. ఈ లోకము నుండి బయలు వెడలాలి. అంత మాత్రమే కాదు, ప్రత్యేకముగా యోబు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రత్యేకమైన జీవితం అని అంటే, తనకి కుమారులందరూ ఉన్నప్పుడు రేయి మొదటి జామున చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయినా దేవుడు వారిని పరీక్షించడానికి ఆ కుమారులు కుమార్తెలందరినీ తీసేసుకున్న ఒక ప్రత్యేకత, ఒక సాక్ష్యం చెప్పుతూ తన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. తర్వాత యోబుకు మళ్ళీ పిల్లలు పుట్టారట. అప్పుడు యోబు తన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? అమ్మా, పూర్వము మీకంటే చాలా మంది, మీకు కొంతమంది అన్నయ్యలు ఉండేవారు, కొంతమంది అక్కలు ఉండేవారు, వారి కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. స్తోత్రం చెప్తామా? ఒక ప్రత్యేకత. యోబు కలిగిన ప్రతికూలతలన్నిటిలో కూడా దేవుని దూషించక, దేవుని సన్నిధానంలో ప్రత్యేకించబడిన వాడే, దేవుని కొరకు బ్రతికిన మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచూ ఉన్నాడట. హల్లెలూయా. యెహోనాదాబు తన పిల్లలకి ఏం చెప్తున్నాడండి? ద్రాక్షారసమును మీరు ముట్టడానికి వీలు లేదు. యెహోనాదాబు తన పిల్లలకు చెప్పినట్లు ఈ రోజున దేవుడు కూడా చెప్తున్నాడు. ఇహలోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి కనుక వాటిని మీరు ముట్టడానికి వీలు లేదు అని చెబుతూ, మరియు ఇలాగ చేసిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడట? చేర్చుకుంటున్నాడట. చేర్చుకున్నవాడు ఎక్కడుంటాడు? హలో, ఒక కుమారుడు తప్పిపోయాడట. తప్పిపోయి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడిని మరలా చేర్చుకున్నాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ లోకములో బ్రతుకుతూ ఈ లోక ఆశలకు, అలవాట్లకు, ఆచారాలకు అలవాటు పడిపోయి ఈ లోక పాపిష్టి ఆ కూరికిపోతున్న స్థితిలో ఉన్న మనము తిరిగి మరలా రావడానికి దేవుని సన్నిధానంలో విడిపించబడితే గనక, దేవుని సన్నిధానములో మనము తిరిగి ప్రత్యేకముగా ఉంటూ తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి మనం ఇష్టపడితే, ఆ తండ్రి ఆ కుమారుడిని ఎలాగో చేర్చుకున్నాడో ఈ రోజున మనము కూడా ఈ లోక ఆశల నుండి బయలువెడలి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటున్నాడట. హల్లెలూయా. చేర్చుకోవడమే కాదు, చెప్తున్నాడు, మీరు నాకు కుమారులై ఉన్నారు, మీరు నాకు కుమార్తెలై ఉన్నారు అని సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎవరమండి? ఎవరం? దేవుని కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు మన పరమ తండ్రి మనకు బోల్డ్ అనే విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు కదా. నోవాహు కృపచేత తన కుటుంబాన్ని రక్షించినట్లుగే అనర్హులమైన మనకి ఒక అర్హతనిచ్చి కృపచేతనే మనం రక్షించబడడానికి దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. తండ్రి తన కుమారుని మన కోసం ఇచ్చేశాడట. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఒక మార్గాన్ని నేర్పించిన రీతిగా మన అడుగులు తప్పటడుగులు పడిపోకుండా ఉండినట్లు దేవుని సన్నిధానములో మన అడుగులను స్థిరపరచడానికి ఆయన జీవవాక్కును మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అపవిత్రమైన దానిని ముట్టకూడదు అన్నట్లుగా ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీ తండ్రిని నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా నా అపవిత్రమైన వాటితో సాంగత్యము చేస్తూ, సహవాసము చేస్తూ, వాటిని ముట్టుతూ మీరు అపవిత్రులై అవ్వకుండానట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం అలాంటి పరిశుద్ధతను, దేవుని మార్గాలను గైకొనే వారముగా, దేవుని సన్నిధానములో నివాసము చేసే వారముగా, లోకాన్ని విడిచి ఒక ప్రత్యేకత కలిగి జీవించే వారముగా మనం ఉంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, మీరు నా కుమారులు. ఏమంటున్నారట? మీరేమై ఉన్నారట? కుమారులను, కుమార్తెలను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య జీవితంలో ఎన్నో సందర్భాలు వచ్చినప్పటికీ కూడా ఆయన చెప్పుతున్న మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో చాలా మంచి మాట చెప్తూ ఉన్నాడు కదా. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చేద్దామా?
ఈ ఉదయకాలం మందు మిమ్మల్ని బలపరచడానికి ఈ మాట చెప్తున్నాను. ఒక గడియ వచ్చిందట. ఆ గడియ ఏంటో తెలుసా? నన్ను విడిచిపెట్టి ఎవరి ఇంటికి వారు చెదరిపోయే గడియ వచ్చే ఉన్నది. కానీ కానీ నేను ఒంటరిగా ఉన్నాను. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాదు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చేద్దామా? ఈ రోజున నా తండ్రి లేడే అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ రోజున నాకు భర్త లేడే అని నువ్వు బాధపడుతున్నావేమో. ఎలా నేను చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో. నా బిడ్డల భవిష్యత్తు ఏంటని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నా భవిష్యత్తు ఏంటని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో. నాకు తండ్రి లేడు కదా, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతి ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు కదా, ఇదిగో నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఇలాగనే దుఃఖపడిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఎందుకనంటే నా తండ్రితో నాకున్న అసంబంధ బాంధవ్యం అంత బలమైనది. నాకు నిద్ర పట్టకపోతే మా నాన్న గుండెల మీద పడుకుంటేనే కానీ నిద్ర పట్టేది కాదు. కానీ దేవుని సన్నిధానంలో అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నప్పుడు, నాన్న గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీవు ఒంటరివి కాదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఈ రోజున దేవుని సన్నిధానంలో నీ తండ్రిని కోల్పోయిన స్థితిలో నీవు ఉంటే, ఆ తండ్రి స్థానంలో పరమ తండ్రి ఉండి మనలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పరమ తండ్రి మనకి తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ పరమ తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎన్నటికీ ఒంటరిమి కాము. హల్లెలూయా. ఆయన మనల్ని అనాదిగా విడువడట. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్యములో చాలా మంచి మాటలు అనేకమైన ఉన్నాయి. ఏంటో తెలుసా? ఈ లోకములో అనేకులు తండ్రి అని పిలువబడుతున్నారు, కానీ తండ్రులు అనేకులు లేరట. ఆయన ఒక్కడే తండ్రి అట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అంటే బాధ్యత గలవాడు, తండ్రి అంటే నడిపించేవాడు, తండ్రి అంటే పోషించేవాడు, తండ్రి అంటే కాపాడేవాడు, తండ్రి అంటే ఆదరించేవాడు, తండ్రి అంటే ఎత్తుకునేవాడు, తండ్రి అంటే భరోసా ఇచ్చేవాడు, తండ్రి అంటే బలపరిచి ముందుకు ప్రోత్సాహపరిచేవాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకములో అలాంటి తండ్రులు ఎవ్వరూ లేరని వాక్యం చెప్తుంది. ఈ రోజున నా పరమ తండ్రి అయిన దేవుడు ఒక్కడ మాత్రమే మనకి తండ్రి. స్తోత్రం చేద్దామా? అలాంటి తండ్రి దినోత్సవంగా ఈ రోజున నీ తండ్రికి ఏదేదో గిఫ్ట్లు ఇస్తుంటాం. ఫాదర్స్ డేకి విశేషాలు చెప్తుంటాం, ఫాదర్స్ డేకి బట్టలు కొంటూ ఉంటాం, ఫాదర్స్ డేకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా. మరి నీ నా బ్రతుకుల నిమిత్తమై మన పరమ తండ్రి అయిన దేవునికి ఈ రోజు నువ్వు ఏ బహుమానం ఇస్తావు? ఏమని స్టేటస్ పెడతావు? ఏ ఫోటో పెడతావు? ఏం గిఫ్ట్ ఇస్తావు? నీ జీవితాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? నీ మనసుని ఇచ్చేస్తావా? అయ్యా నీవు చూపిన మార్గంలో నడుస్తానని చెప్తావా? అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, నీ తండ్రి యొక్క బోధను నీవు త్రోసివేయొద్దు. స్తోత్రం చేద్దామా? త్రోసివేసిన వారు ఏమైపోయారు? నాశనమైపోయారు. ఈ రోజున మనం అలాగను త్రోసివేసి తృణీకరించబడిన స్థితిలో కాక, త్రోసివేయక వాటికి అనుగుణముగా బ్రతికిన దీవించబడిన కుటుంబాలుగా మనము మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనకేమవుతుంది? ఎవరి గురించి ఎందుకు, నా గురించి చెప్పుకుంటా. కొన్ని ప్రతికూలమైన మాటలు, విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు చాలా మనసు ఏమైపోతుంటుంది? నలుగుతూ ఉంటుంది. అరే, ఎవరైనా ఉంటే చెప్పేసుకుంటే. నాకున్న జబ్బు ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్న మీదే ఆధారపడ్డా తప్ప మా అమ్మతో కనెక్షన్ తక్కువ. వాస్తవానికి కూతుర్లందరికీ నాన్నలతోనూ, కొడుకులందరికీ అమ్మలతో ఎఫెక్షన్ ఉంటుంది. కానీ నా ఎఫెక్షన్ అంతా మా నాన్నతోనే. ఏం చెప్పుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అంతా తండ్రితోనే. ఈ రోజున ఎవరైనా తండ్రులకి వ్యతిరేకంగా తండ్రి చెప్పిన పని చేయలేని స్థితిలో ఉంటే, నా వ్యక్తిగత జీవితంలో ఒక మాట చెప్పి మిమ్మల్ని మార్చడానికి నేను ఇష్టపడతాను. 2010 ఫిబ్రవరి 15వ తారీఖు ఉదయం ఎగ్జామ్స్కి వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ వెళ్తున్నప్పుడు మా నాన్న బ్రష్ చేస్తూ ఉంటే, ఎందుకు అడిగాడో తెలీదు, ఏమనిపించిందో నాకు తెలీదు. నేను ముఖం కడుక్కొని బయటకు వచ్చేస్తూ ఉంటే, నాన్న ఒక ముద్దు పెట్టరా అన్నాడు. అడిగింది ఏంటి? ఎంత టైం పడుతుంది? నాకు ఎగ్జామ్కి టైం అయిపోతుంది, నేను స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పి నేను స్కూల్కి వెళ్ళిపోయాను. కానీ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ మా నాన్న లేడు. ఇప్పుడు ముద్దు పెట్టమని ఆఖరి కోరిక మా నాన్న అడిగాడు కదా,
ఇప్పుడు నేను ఎన్ని ముద్దులు పెడితే వస్తాడు? మీ తండ్రులు ఎవరైనా మీకు ఏదైనా పని అప్పగిస్తున్నప్పుడు, ఏదైనా మాట చెప్తున్నప్పుడు దాన్ని కాదనకుండా చేయడం ప్రారంభించండి. ఎందుకంటే మీకు ఆ పని అప్పగించినప్పుడు చేయమని అడిగిన తర్వాత మీరు తర్వాత బాధపడకూడదు. ఇప్పటికీ నేను అదే బాధపడుతూ ఉంటా. అరే, రోజు ఒకవేళ మా నాన్న అడిగిన వెంటనే పెట్టుంటే ఆయన ఆశ తీరేదేమో. అదే ఆఖరని ఆయన అనుకోడుండడు, అదే ఆఖరిని నేను అనుకుని ఉండను. కానీ ఇప్పటికీ అనుకుంటా, ప్రతి రాత్రి నిద్ర పట్టకపోతే మా నాన్న గుండెల మీద పడుకోవడమే నాకు అలవాటు. కానీ ఈ రోజున ఆ నాన్న స్థానంలో పరమ తండ్రి నన్ను హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ముద్దు పెట్టుకోకపోయినా నా పరమ తండ్రి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను, నా తల్లిని, నా కుటుంబాన్ని అంతటిని నా పరమ తండ్రి అయిన దేవుడు పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా స్థితిలో మీరుంటే మిమ్మల్నైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మిమ్మల్నైనా ఎత్తుకొని ముద్దాడేవాడే, మిమ్మల్నైనా ఎత్తుకొని ఆడించేవాడే, మిమ్మల్నైనా పోషించేవాడే. మిమ్మల్ని కూడా దేవుని చంకన పెట్టుకొని ఆయన ముదిమి వచ్చే వరకు ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదట. హల్లెలూయా. ఆఖరిగా అదే మాట చెప్తున్నాను మిమ్మల్ని బలపరచడానికి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎన్నటికీ నీ ఒంటరిని కాను. స్తోత్రం చేద్దామా? ఈరోజు నువ్వు ఒంటరి వాడవని, ఒంటరి దానవని నువ్వు కులుపుతూ, కుమ్మిలిపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. దేవుడు ఈ రోజున మనకు తండ్రిగా ఉన్నాడు. మనము ఎన్నటికీ మీ అనాథలము కాదు. స్తోత్రం చేద్దామా? మనం ఎన్నటికీ ఒంటరిము కాదు. స్తోత్రం చేద్దామా? ఈ ఉదయకాలమందు పరమ తండ్రి మనకి తండ్రిగా ఉండును గాక. అలాంటి తండ్రి చెంతకు మనము చేరుదుము గాక. హల్లెలూయా. తను తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి తిరిగి మరలా తన కుమారుడు వచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ తప్పు తెలుసుకొని నీవు తిరిగి మరలా వస్తే తండ్రి అతనిని చేర్చుకున్నాడట, మనల్ని చేర్చుకుంటున్నాడట. మీరు నాకు కుమారులను, కుమార్తెలయ్యుందరని సర్వశక్తి గల దేవుడు చెప్పుతున్న సాక్ష్యము ఈ ఉదయం మనము పొందుదుము. అటు రీతిగా మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ఆయన సన్నిధిలో సాగిపోదుము గాక. ఈ కొద్ది మాటలు మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఉన్న పాటను మోకరిద్దాం, ప్రతి వారము తలలో ఉంచుదాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధానములో నిన్ను స్తుతించే వ్యక్తులుగా నేను ఉండడానికి నైనా, నా బ్రతుకు కాలంలోనైనా తండ్రుల గురించి ఈ రోజున నువ్వు మాట్లాడావు. నోవాహు వంటి తండ్రి మాకు కావాలి నాయనా, యోబు వంటి తండ్రులు మాకు కావాలి నాయనా, అబ్రహాము లాంటి తండ్రులు, యెహోనాదాబు లాంటి తండ్రులు మాకు కావాలి. ప్రతి తండ్రి ఒక అబ్రహాములాగా, ప్రతి తండ్రి ఒక యెహోనాదాబులాగా, ప్రతి తండ్రి ఒక నోవాహులాగా, ప్రతి తండ్రి ఒక యోబులాగా మారాలి. తండ్రులారా అడుగుతారా, అయ్యా కృప చేత నా కుటుంబాన్ని రక్షించుకొని నా పిల్లల్ని ఏలే భాగ్యం నాకు దయచేయండి అని. అయ్యా ప్రతి అరుణోదయమున నా పిల్లల కోసమే నేను నీ వైపు చేతులెత్తే తండ్రిగా నేను మారాలని ప్రార్థన చేస్తారా? అయ్యా నీ మార్గమును గైకొనేటట్లు నా పిల్లలను నడిపించడానికి కృప దయచేసే అబ్రహామును లాగా నన్ను మారుచండి ప్రభు అని ప్రార్థన చేస్తారా? తన పిల్లలను ఆశీర్వదించిన యాకోబులాగా నేను ఉండాలి నాయన, నా పిల్లలను నిన్ను దీవించే స్థితిలో, దీవించే తండ్రి స్థితిలో నేను ఉండాలని ప్రార్థన చేస్తారా? యెహోనాదాబు తన పిల్లలకు ఆజ్ఞాపించినట్లుగా, ఖండించినట్లుగా ఈ రోజున మీరు ఖండిస్తారా? తండ్రి లేని కుటుంబీకులుగా ఉన్న కుటుంబాలలో ప్రభువా ఈ రోజు నా కుటుంబానికి నీవే తండ్రిగా ఉండి నడిపిస్తున్నావు కదయ్యా. నాకు యజమానుడుగా, నాకు భర్తగా, నాయకుడుగా, పోషకుడుగా నీ ఉండి నడిపిస్తున్నావు గనక అయ్యా, నా దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు గనక నేను ఒంటరిని కాదని వాక్యము సెలవిస్తుంది. ప్రభువు చెబుతున్న మాట ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ పరమ తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. నీవు ఒంటరి వాడవని, ఒంటరి దానవని నీవు ఆలోచన చేయొద్దు. అసలు నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన చేతిలో ఉన్న నీకు ఏ విధమైన లోటు లేదు. ఉదయకాలం విన్న వాక్యం మనందరి హృదయంలో ఫలభరితమై జీవము గల దేవుని కృపను, ఆశీర్వాదమును అనుభవించే రీతిగా మనం అందరం ఉండినట్లుగా మనమందరం మన రెండు చేతులు ప్రభు వైపెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి వారము స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రమునైనా. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలనైనా. కృప కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా. మా తండ్రి మా తండ్రి, మా రథము రౌతువులు నీవేనైనా. అయ్యా మా అవసరతలన్నిటిని తీర్చువాడా, మా కరలు తీర్చువాడా నీకు వందనాలు. మా పోషకుడానికి వందనాలు, మా సంరక్షకుడానికి వందనాలు, మాకు కాపుదలు ఇచ్చేవాడా నీకు వందనాలు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకములో నీవు ఉంటే మాకు చాలు నాయనా. ఈ లోకములో మాకు ఏది అక్కర్లేదు ప్రభా. ఆకాశమందు పరమ తండ్రి అయిన దేవుడా, ఈ ఉదయకాలము నీ మాట మాకు చాలు, నీ చూపు మాకు చాలు, నీ తోడు మాకు చాలు, నీ నీడ మాకు చాలు నాయనా. మేము అనాథలుగా మారిపోయినా, మా ఆరోగ్యం క్షీణించిపోయినా, బంధువులు అందరూ స్నేహితులు వెలివేసిన మా పరమ తండ్రి అయిన దేవుడు మాకు ఉన్నాడు గనుక మేము ఎన్నటికీ ఒంటరిమి కాము, మేమెన్నటికీ ఒంటరిము కాము, మేమెన్నటికీ అనాథలము కాము అని స్వరమెత్తి చెప్పుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్ని బాధలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, అవమానాలైనా, ఇరుకులైనా, శోధనలైనా నిన్ను విడిచిపెట్టమనాయనా అని ఒక తీర్మానంలోనికి వద్దాం. స్వరమెత్తి అడుగుదాం. ప్రతి వారము స్తుతిద్దాం, ప్రతి వారము ప్రార్థన చేద్దాం. నీ బిడ్డలకు అలాగు నేర్పించి అభిషేకం నీ మీదకు దిగినట్లుగా తండ్రిని వెంబడించిన ఎలీషా పొందిన అభిషేకం ఈ రాత్రి ఉదయం మనం పొందినట్లుగా ప్రతి వారం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పిన రీతిగా మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టకుండానట్లు ఒక ఆత్మీయ అనుభవాలలో మీ పిల్లలను నడిపించే అభిషేకము మీరు పొందినట్లుగా ఒక ప్రార్థన ఆత్మతో, ఒక దేవుని అభిషేకముతో, బోధించే ఆత్మతో, క్రమములో నడిపించే ఆత్మతో, ఖండించే ఆత్మతో ఈ ఉదయం నీవు నడిపించబడినట్లు అడుగుదాం అడుగుదాం. ప్రతి వారం స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను చెప్పుదాం. ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్పుదామా అయ్యా, ఈ ఉదయం మాకు నీ మాట, నీ చూపు, నీ తోడు నాకు చాలు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ చెప్పుదామా. తండ్రి లేక అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా. చెప్పుదాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ. స్వరమెత్తుదామా. ప్రతి వారు మనస్సులో నీ మాట చెప్పుతారా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
స్వరమెత్తి అడుగుతుండగా ఆయన చూపు, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన మాట మనకుండినట్లుగా స్వరమెత్తి అడుగుదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా, ఆకాశమందు నీవు ఉండుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదయ్యా. అందరూ నన్ను విడిచి వచ్చిన గడియ వచ్చేసింది. అందరూ నన్ను విడిచి వెళ్ళిన సమయం వచ్చేసింది. అయ్యా, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాలేదు అన్న మాటతో ఈ రోజున మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి. ఒక నోవాహు వంటి తండ్రి, యోబు వంటి తండ్రి, అబ్రహాము వంటి తండ్రి, యెహోనాదాబు వంటి తండ్రి మనలో నుండి లేచినట్లుగా ప్రతి తండ్రి అలాంటి ప్రార్థన, అలాంటి కృప, అలాంటి బోధన జ్ఞానము, అలాగను ఖండించే ఆజ్ఞను కలిగిన ఆత్మను పొందుకొనున్నట్లుగా ఈ ఉదయకాలం విన్న వాక్యం మనందరి హృదయంలో ఫలభరితమగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తండ్రి గారు అహరోను గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.
దయచేసి మనం లేచి నిలబడినట్లయితే పాట పాడుచుండగా కానుక సమర్పించుకుందాం. మహోన్నతుడు గనుడ గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీవు మాతో కూడా నడిపించావు, అందును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా నాయన ఈ యొక్క నాయన పితృదినోత్సవ సందర్భముగా ప్రభా నాయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన తండ్రులనైనా వారి కుటుంబాన్ని వారి బిడ్డలను ఏ విధముగా నడిపించారో ప్రభా నాయన నీవు సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా నాయన ఈ యొక్క సంఘములో నుండి యోబు వలింటి తండ్రులు లేచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. అబ్రహాము వంటి తండ్రులు లేచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము. నోవాహు వంటి తండ్రులు లేపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. యెహోనాదాబు వంటి ఖండించే మనసు కలిగిన తండ్రులు లేపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా అలాంటి మనస్సు అలాంటి ఆత్మ తండ్రులైన వారందరికీ అనుగ్రహించబడునుగాక. అలాంటి మార్గముల వారి కుటుంబాలు నడిపించబడునుగాక. నోవాహు పొందిన కృపచేత తన కుటుంబాన్ని రక్షించుకునే రీతిగా ప్రతి తండ్రి కుటుంబము నీ మందిరములో కనబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అబ్రహాము నీతి న్యాయములు యెహోవా మార్గములు గైకొనని రీతిగా ప్రతి కుటుంబము నీ మార్గములను నీ వాక్యమును గైకొనుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, యోబు చేసిన ప్రార్థన ఆత్మ ద్వారా తన బిడ్డలనైనా ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రయోజకులుగా మారినట్లుగా ప్రతి బిడ్డ ప్రతి తండ్రి ప్రార్థన ద్వారా వారి ప్రతి బిడ్డలు కూడా ప్రయోజకులుగా మారుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. యెహోనాదాబు తన బిడ్డలకు ఆజ్ఞాపించిన మాటలను వారిని ఖండించి గుడారములో నివాసము చేయమని మాటను వారికి అనుగుణముగా నడుచుకొని వారి శిక్షను అనుభవించిన
నడిపించిన రీతిగా అయా నీ సన్నిధానములో శిక్షణతోనూ బోధనతోనూ ప్రభునైనా బిడ్డలను పెంచండి. నీ మాట ప్రకారముగా పెంచిన యెహోనాదాబు వంటి తండ్రులనైనా మాట వినే బిడ్డలను నిశ్చయముగా ప్రభా నీ నివాసములో, నీ ఇంటిలో, నీ గుడారములనైనా వారి ఎన్నడన్నిటికీ మరచిపోక ఎడబాయకుందురని నీ వాగ్దానము నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయ కాలమందునైనా విన్న వాక్యము వారందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. నీ బిడ్డలు నిన్ను ప్రేమించి వారి హస్తములు చాపి నీ కొరకు ఏవైతే అర్పితలను అర్పించి ఉన్నారో వాటిని నూరంతులుగానైనా అయా వారికి ప్రతిఫలము దయచేయండి. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. రేపటి దినము నుండి ఎవరి చిత్తవృత్తులు ఎందు వారు వెళుతుండగా ప్రభా నీ దక్షిణ హస్తము నీ బాహుని ఎత్తు పట్టుకోమని అయా నీ రెక్కల చట్న భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో బలహీనులుగా ఉన్న మోషే గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. అయా నీ గాయపడ హస్తమును చాపండి, నీ కుమారుడు కాళ్ళను ముట్టండి. యేసు అధికార నామములో సంపూర్ణమైన స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తుండగా నీ గొప్ప విడుదల అనుగ్రహించి తండ్రి ద్వారా ఒక మంచి సాక్ష్యము మేము వినడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరిచి నీ ఆరోగ్యముతో నింపండి, నీ క్షేమము దయచేయండి. బలహీనులుగా ఉన్న దయమ్మ గారిని, బలహీనులుగా ఉన్న సంపద గారిని, బలహీనులుగా ఉన్ననైనా అయా ప్రతి వారిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇంకను ఎందరైతే మా సంఘ బిడ్డలలో బలహీనులుగా అనారోగ్యముతో అస్వస్థతతో ఉన్నారో నీ గాయపడ హస్తమును చాపి సంపూర్ణమైన విడుదల స్వస్థత అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో విడుదల అనుగ్రహించండి. దూర ప్రాంతంలో ఉన్న అమ్మగారిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారి సకల అవసరతలను మీరు తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సన్నిధానంలో ఇంతవరకు నీ మాటలు విని ఉన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరిచి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, సన్నిధి, సమాధానము కూడిన మనకును భూలోక సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.